రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వాతావరణం పూర్తిగా చల్లబడింది. రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. మరికొన్ని చోట్ల వాన దంచి కొట్టింది. ఉత్తర అండమాన్ సముద్రం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది వాయువ్య దిశగా కదిలి ఈ నెల 23న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో పలు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. 2 రోజుల పాటు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రానికి వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం జిల్లా ఏన్కూరు, కొత్తగూడెం, భద్రాద్రి జిల్లా భద్రాచలం టౌన్, అశ్వారావుపేట, ఇల్లందులో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో మోస్తరు వర్షం కురిసింది. సిద్దిపేట జిల్లాలోని పలు మండలాల్లో తేలికపాటి వర్షం పడింది. జగిత్యాల జిల్లా కేంద్రంలో అనేక ప్రాంతాల్లో వర్షం కురిసింది. కొమరంభీం, ఆసిఫాబాద్ పట్టణంతో పాటు వాంకడి, రెబ్బెన మండలాల్లో భారీ వర్షం కురిసింది. మహబూబాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో వర్షం దంచుకొట్టింది. బయట లోడ్